రాజీనామా గురించి నిన్న మాట్లాడారు. మరి రాజీనామాకు రెడీగా ఉన్నారా ఏంటి? ముఖ్యమంత్రి చెప్తే రాజీనామా అంటున్నారు, ఎందుకు? ఇప్పుడు రాజీనామా అనేది ఇంకా నేను చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ నేను రీట్రేట్ చేస్తున్నాను. ప్రధానంగా సుప్రీంకోర్టులో నేను కూడా నా వాదన వినిపించాలి కాబట్టి నేను అప్పీల్కి వెళ్ళాను. స్పీకర్ గారికి డైరెక్షన్ వచ్చిన తర్వాత నేను అప్పీల్కి వెళ్ళాను. ఆ అప్పీల్కు నాకు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏదైనా డైరెక్షన్ వస్తే నా తరఫున మా అడ్వకేట్స్ అక్కడ సుప్రీంకోర్టులో ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర కేసు పెండింగ్ ఉంది. స్పీకర్ గారికి కూడా నా వాదన ఇచ్చాను. రెండు వచ్చిన తర్వాత అవసరమైతే తప్పకుండా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడూ నాకు అండదండగా ఉన్నారు. మా ప్రజల యొక్క బలమే నా బలము ఈరోజు. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలామంది చాలా అనుకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో గ్లోబల్ సమిట్ ఏదైతే జరగబోతుందో 8-9 తేదీ నాడు, ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడము, అదే కదా వంతారా మరి రిలయన్స్ వాళ్ళది ఏదైతే గుజరాత్లో ఉన్నటువంటి వంతారాది ఇక్కడ దాని మోడల్ని తెలంగాణలో పెట్టాలని వాళ్ళు రిలయన్స్ వాళ్ళు రావడము, ఇంటర్నేషనల్ ఫిలిం స్టూడియో కట్టడానికి అజయ్ దేవ్గన్ గారు ముందుకు రావడము, ఇంకొక పెద్ద కంపెనీ ఫుడ్ లింక్ అనే ఒక కంపెనీ 3,000 కోట్ల రూపాయలతో మల్టీ కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి వాళ్ళు రావడము, అదేవిధంగా మనకు డ్రై పోర్ట్, మనకు సముద్రం లేదు కాబట్టి డ్రై పోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారు, అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి గారు సంకల్పించినటువంటి 3 ట్రిలియన్ ఎకానమీని దేశానికి రావాలి, ఈ రాష్ట్రానికి రావాలి అంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఆయన చేసినటువంటి స్ట్రాటజీ, ఆయన తీసుకున్నటువంటి దీర్ఘకాల ప్రణాళిక, అది ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి 3 ట్రిలియన్ ఎకానమీ ఈ రాష్ట్రంలో రావాలి అంటే ముఖ్యమంత్రి గారు మరి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏల్తే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి మొన్న ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక ఎకానమిస్ట్ రాయడం జరిగింది, 3 ట్రిలియన్ ఎకానమీని తీసుకురావడం పెద్ద సమస్య కాదు, ముఖ్యమంత్రి గారు ఆలోచన కరెక్టు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం అనేది మా అందరికీ గర్వకారణం. బీఆర్ఎస్ చెప్తుంది 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, ఇంతవరకు ఒక్క సంక్షేమ కార్యక్రమం చెప్పట్లేదు, గతంలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి సంబంధించి మీరు కొబ్బరికాయలు కొడుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు చూడండి, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారంటే రాష్ట్ర అభివృద్ధికే ఎప్పుడే కానీ మనము తీసుకొస్తాము. మనకు ఎప్పుడే కానీ ఎప్పుడు అప్పు తీసుకొచ్చినా కూడా రాష్ట్రం గురించి తీసుకొస్తారు కానీ ఇండివిజువల్ గురించి తీసుకురారు కదా. రాష్ట్ర అభివృద్ధి ఎందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కాబట్టి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా కావాల్సినటువంటి అప్పులే తీసుకురావడం తప్ప, ఈరోజు గతంలో మీరు చేసినటువంటి అప్పులు కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడకుండా అప్పులు తెచ్చారో అని ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గ్లోబల్ సమిట్ ఏదైతే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పాలన అందించి సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరంలో గ్లోబల్ సమిట్ ఏ రకంగానైతే దావోస్కి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు దావోస్కి వెళ్ళి అక్కడి నుండి ఉన్నటువంటి ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఉంటే దావోస్ తీరులో ఈరోజు తెలంగాణలో ఒక సమిట్ జరుగుతుందంటే అందరూ అభినందించాల్సింది అవసరం ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం పెట్టుబడులన్నీ ఫేక్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల చెల్లి తీసుకొచ్చిన కంపెనీలు కూడా మొత్తం ఫేక్ పెట్టుబడులు, రేవంత్ సంబంధించిన అన్నదమ్ముల కంపెనీలే ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా. ఇప్పుడు ఏదే కానీ ఒక గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుని, అంటే నిజాన్ని కూడా అబద్ధం చేయాలనే దానికి 100 సార్లు మాట్లాడితే నిజం కూడా అబద్ధం అయిపోతుంది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే నిజం ఎప్పుడు కూడా గడప దాటకముందే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎన్ని ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి గారు ఒక ఫోకస్ పెట్టుకున్నారు. ఆ ఫోకస్ని డైవర్ట్ కాకుండా ఆయన, అందుకే ఎక్కడ మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా ప్రొవోక్ కాకుండా ఆయన ఎందుకంటే రాజకీయంగా ఎలా ఉంటుందంటే ఒక పని చేసేటప్పుడు ఆయన పనిని అంటే డైవర్ట్ చేయడానికి రకరకాల విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శల్ని సరైనటువంటి దిశలో ఈయన ప్రయాణం చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఆయన మైండ్ మేకప్ చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఎన్ని రకాలుగా డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఈయన డైవర్ట్ గాడు ఒక స్టబన్గా ఉన్నటువంటి వ్యక్తి. దాన నాగేందర్ ఎలక్షన్లకు భయపడుతున్నాడు, అందుకే రాజీనామా చేయడానికి వెనకాడుతున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఈసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అయిపోతారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను
రిజైన్ ఇప్పుడు ఇంతకుముందు కూడా రిజైన్ చేశాను, గెలిచాను, మళ్ళీ రిజైన్ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను. నాకు ప్రజల బలం ఉంది తప్ప ఎవరికి నేను రిజగ్నేషన్కు ఎమ్మెల్యే పదవికి భయపడని కాదని చెప్పాను. మళ్ళీ ఖైరతాబాద్ బీఆర్ఎస్ స్థానము అది మా అడ్డాబాయి అంటే దానం నాగేందర్ భయపడుతున్నాడు, ఎమ్మెల్యేగా చేస్తే ఓడిపోతాడని చెప్పి ఒక నిమిషం నా క్వశ్చన్ పూర్తి చేయనండి. ఎమ్మెల్సీ అడిగి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి కావాలని కూడా అధిష్టానం దగ్గర డిమాండ్ పెట్టారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. డిమాండ్ చేయము. దానం నాగేందర్ దేనికి భయపడాడు, దేనికైనా సిద్ధంగా ఉంటాడు. ఎవరు రెడీ 24/7. మరి ఎందుకు రాజీనామా చేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? దేనికే కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, లీగల్గా ఎట్లా ఉంటుంది, లీగల్గా కూడా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తున్నాం మనం. అందుకనే దేన్ని కూడా బైపాస్ చేయకుండా మనం మాట్లాడుతున్నాం. భయం అనేది నా రక్తంలో లేదు నాయన. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఖైరతాబాద్లో నన్ను గెలిపిస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అవసరమైతే రాజీనామా చేస్తాను. కేవలం బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తుంది, ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో దూసుకోబోతున్నాడు, దానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ కూడా రేపు నుండి చాలా ఘనంగా చేసుకుంటున్న పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అవసరమైతే రాజీనామా చేస్తాను, ఖైరతాబాద్ నా అడ్డా అని చెప్పేసి ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.